ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక స్లో అండ్ పీస్ఫుల్ సండే వ్లాగ్ని షేర్ చేస్తానండి. సండే అయినా కొంచెం ఎర్లీగానే లేచానండి. సో అలా కాసేపు కిందికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి కిందికి వచ్చానమాట. సో పార్క్ సైడ్ అలా వచ్చేసి కాసేపు టైం స్పెండ్ చేశాను. ఈరోజైతే వాకింగ్ ఏమీ చేయలేదు, బట్ అలా కాసేపు కూర్చొని వద్దామనిపించింది. సో అలా చూస్తుంటే ఒక బర్డ్ నెస్ట్ కడుతుందనమాట. యాక్చువల్గా పెయిర్ ఉన్నాయి. ఒక బర్డ్ వెళ్ళి దానికి కావాల్సిన చిన్న చిన్న పుల్లలు, కట్టె పుల్లలు తీసుకొస్తుంటే ఈ బర్డ్ ఏమో దాన్ని ఒక నెస్ట్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. సండే కదండి, నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో మటన్ కర్రీ చేద్దాము కొంచెం సూప్ లాగా అని చెప్పేసి చేస్తున్నాను. సో ముందు నేనేంటంటే మటన్ ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ మటన్ అయితే అంత ఈజీగా ఉడకదనమాట. సో ప్రెషర్ కుక్ చేస్తే ఏంటంటే 3 విజిల్స్కి ఉడికిపోతుంది, బాగుంటుంది. సో ప్రెషర్ కుక్కర్లోనే ఇంక అన్నీ చేసేస్తానమాట. ఆయిల్ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా మటన్. మ్యారినేషన్ అంటే రెగ్యులర్గా నేను ఒకే విధంగా చేస్తానండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, అలాగే కొంచెం గరం మసాలా అలా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా పక్కన ఉంచేసి ఇంకా నెక్స్ట్ కర్రీ చేస్తానన్నమాట. సో ఎప్పుడైనా సరే కర్రీ కుక్ చేసేటప్పుడు ముందు అందులోంచి ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు నేను బాగా కుక్ చేస్తానన్నమాట, లో ఫ్లేమ్లో పెట్టేసి. సో అందులోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయి ఆయిల్ లాగా వస్తుందన్నమాట. సో అలాంటి టైంలోనే నేను వాటర్ కావాల్సినవి వేస్తాను. ఈరోజు కొంచెం సూప్ చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాసు వేసానమాట వాటర్. సో 3 విజిల్స్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే. అంటే 1 విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఇస్తాను, మిగతా 2 విజిల్స్ సిమ్లో పెట్టి ఇస్తాను. ఒకవేళ ఉడికిపోతే నో ప్రాబ్లం, లేదంటే ఇంకొక ఎక్స్ట్రా విజిల్ పడితే తర్వాత ఇస్తానన్నమాట. లేదు ముందే ఇచ్చామనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది మటన్, ఎవ్వరు తినరు, వేస్ట్ అయిపోతుంది. సో నాకైతే 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోయిందని మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక పీస్ తీసి ఇలా కట్ చేస్తే మంచిగా కట్ అయిపోయింది. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే అంతే, ఒక్క 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుందన్నమాట. సో నేను కొత్తిమీర కానివ్వండి, కరివేపాకు కానివ్వండి కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో యూజ్ చేస్తాను కర్రీస్లో, బాగా అనిపిస్తుంది నాకు ఫ్లేవర్. నెక్స్ట్ బగారా రైస్ కూడా నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నానండి. నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఆయిల్ కాదండి, ఇక్కడ గీ తీసుకున్నాను. గీ వేసి అందులో ముందు హోల్ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది మరీ అడగంటకుండా కొంచెం పచ్చి వాసన పోయేలాగా కలుపుకొని నెక్స్ట్ వాటర్ వేస్తే సరిపోతుందన్నమాట. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. సో 2 గ్లాసెస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వాటర్ యూజ్ చేస్తానన్నమాట. అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది, దానితో మెజర్ చేస్తాను, దానికి 4 గ్లాసెస్ వాటర్ వేస్తాను. సో నేను బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదండి, నార్మల్ రెగ్యులర్గా మనం కుకింగ్కి యూజ్ చేస్తాం కదా జై శ్రీరామ్ రైస్, అవే యూజ్ చేస్తున్నాను అనమాట. ముందే నానబెట్టి పెట్టుకున్నాను. సో వాటర్ మరిగేటప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మటన్లో కూడా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువైపోతుంది. సో ఇంకా అంతేనండి, ప్రెషర్ పెట్టేసామనుకోండి, వెయిట్ పెడితే మనం 3 విజిల్స్, ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఇస్తాను, మిగతా 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఇస్తాను.
ఇంకా కరెక్ట్గా కుక్ అవుతుందన్నమాట రైస్. మనకి ఎక్కడ అడుగున రైస్ ఉండడం కానివ్వండి, మాడడం కానివ్వండి అలా ఉండదు. సో మా బాబు ఈరోజు వడలు కావాలి అన్నాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, చేయట్లేదు నేనే. సో ఇక్కడ ఒక చిన్న 2 గ్లాసెస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. సో రైస్ కూడా వేయాలన్నమాట, కొంచెం కొంచెం అంటే 1 గ్లాస్కి 1 స్పూన్ లాగా యాడ్ చేసి మంచిగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూడండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంట్లో బగారా రైస్ చేసుకోవాలి అంటే బాస్మతి రైసే ఉండాల్సిన పని లేదండి. నేను ఇలా నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా చేస్తుంటాను. ఓన్లీ బిర్యానీస్కి మట్టుకే నేను బాస్మతి రైస్ కానివ్వండి, లేదంటే పులావ్స్ చేయడానికి చిట్టి ముత్యాల రైస్ కానివ్వండి అలా యూస్ చేస్తుంటాను అనమాట. సో మా వాడికి ఈరోజు బగారా రైస్ వద్దంటే వాడికి ప్లెయిన్ రైస్ కుక్ చేశాను అనమాట. వైట్ రైస్ వాడి కోసం కుక్ చేసి పెట్టేశాను. వాడికి మరి 2 కలిపితే ఏమంటారు కొంచెం స్పైసీగా ఉంటుంది అని అంటే సపరేట్గా వైట్ రైస్ అయితే కుక్ చేశాను అనమాట. ఇంకా లంచ్కి అన్నీ పెట్టేస్తున్నాను, రెడీ చేశాను అనమాట. సో మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సండే కదండి, అందరం ఫ్రీగా ఉంటాము. సో అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. రెగ్యులర్గా కీరా అయితే తింటున్నామండి, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా కీరా అనేది డైలీ తీసుకుంటున్నాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా వస్తుంది కీరా కూడా. మన ఇంగ్లీష్ కీరా అంటారు కదా, అది అనమాట. గ్రీన్ కలర్, కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అది బాగుంటుంది అనిపిస్తుంది నాకు టేస్ట్. సో రెగ్యులర్గా మనకి ఫైబర్ ఇంటేక్ ఉండాలి కాబట్టి రెగ్యులర్గా డైట్లో మనం యూజ్ చేస్తూ ఉండడం బెస్ట్ అనమాట. అండ్ మనకి మటన్, చికెన్ ఇట్లాంటివి ఉన్నప్పుడైతే ఆటోమేటిక్గా మనకి కీరా తినాలి అని కూడా అనిపిస్తుంటుంది. లంచ్ కంప్లీట్ అయ్యాక డైనింగ్ టేబుల్ ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ రైస్ అదంతా పడి ఉంటుంది కదండి, మధ్యాహ్నం పూటే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ కిచెన్ని యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. అండ్ డైనింగ్ టేబుల్ పైన కూడా మనము మామూలుగా కూడా కూర్చొని మాట్లాడుకోవడము, ఏదైనా వర్క్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు నేను నార్మల్గానే స్పాంజ్ మోప్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేస్తున్నాను. బట్ నైట్ టైం ఏంటంటే బెక్కో లిక్విడ్ ఉంటుంది కదా, అది కొంచెం మనకి
ఏమంటారు హార్ష్ కెమికల్ లాగా ఉండదన్నమాట. సో నార్మల్గా ఉంటుంది. మాస్క్ కూడా పెట్టుకోకుండా నేను కిచెన్ క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా. సో అది యూజ్ చేస్తుంటాను, నాకు జెంటిల్గా అనిపిస్తుంది అనమాట. సో డీప్ క్లీనింగ్స్ అప్పుడే ఊకి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, అది అన్నిటికంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా కిచెన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాక ఇంకా వాషింగ్ మిషన్లో మార్నింగే బట్టలు వేసి పెట్టానండి. సో ఇప్పుడు ఇంకా ఆరేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఇప్పుడు ఆరేస్తే మనకి నైట్ ఆర్ మార్నింగ్ కల్లా హ్యాపీగా ఆరిపోతాయి అన్నమాట. సమ్మర్ కదండి, బట్టలు త్వరగానే ఆరిపోతాయి. అదే వర్షాకాలం అయితే చాలా టైం పడుతుంది. సో ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత వడకి నేను పప్పు నానబెట్టాను కదా, సో అది కూడా పిండి రుబ్బి పెట్టాలన్నమాట. సండే అన్నట్టుగానే కానివ్వండి, అసలు రెస్ట్ అనేది ఉండదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నాకు తెలిసి అసలు లేడీస్కి హాలిడే అనేది ఉండదు కదండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఏదైనా ఒక రోజు అసలు ఏ పని చేయకుండా కామ్గా కూర్చోవాలి అనిపిస్తుంది, బట్ మనం అలా ఉండలేమన్నమాట. సో మనకి అరే గిన్నెలు ఉన్నాయి, డిష్ వాషర్లో వేసుకోవాలి, బట్టలు ఉన్నాయి, ఉతికి ఆరేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు ఇదే ధ్యాసలో కుకింగ్ అని అదని ఇదని ఉంటూనే ఉంటుంది. ఇంకా వేరే విషయాలన్నీ కూడా ఈ ఇంట్లో పనులు అయిపోయాకే ఆలోచిస్తాం తప్ప ప్రతిసారి మనం ఎంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఇంట్లో పనులు అనేవి మనకి ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయన్నమాట. సో పనులు చేయకుండా అయితే రెస్ట్ తీసుకుంటూ కూర్చోలేమండి మనము. సో వడపిండి రుబ్బుదామని చెప్పేసి మిక్సీలో వేసానండి. నేను ఆనియన్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ యూజ్ చేస్తానన్నమాట. మిక్సీలో వేసేటప్పుడు ఏంటంటే జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మంచిగా మిక్సీ చేస్తాను. తర్వాత ఈ పిండికి నేను ఆనియన్, తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు ఏంటంటే చిన్నగా కట్ చేసుకుంటాను, ఆనియన్ కూడా చిన్నగా చాప్ చేసుకుంటాను అనమాట. సో అవన్నీ లాస్ట్లో యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈవినింగే వడలు వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని ఇక్కడ బయట పెట్టేద్దాం అనుకుంటున్నాను. లేదు నెక్స్ట్ డేకి అనుకోండి ఇలా కలిపేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. బట్ ఈవినింగే కదండి కొంచెం ఫెర్మెంట్ అయ్యి వడలు కూడా బాగుంటాయి అని చెప్పేసి నేనైతే బయటనే పెట్టేస్తున్నాను అనమాట.
సో ఇలా చేస్తే ఏంటంటే మరీ రుబ్బిన వెంటనే వడలు వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. అండ్ దానికి కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం వడలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. ఈవినింగ్ ఇంకా మా వాడిని స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకెళ్ళాను. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయాడండి స్విమ్మింగ్లో. సో ఫ్రంట్ సైడ్ చేస్తున్నాడు, బ్యాక్ సైడ్ చేస్తున్నాడు, అలాగే అండర్ వాటర్ కూడా ట్రై చేస్తున్నాడు. అంటే అండర్ వాటర్కి ఏంటంటే బ్రీతింగ్కి ప్రాబ్లం వస్తుంది. సో అది ఫుల్ లెంత్ చేయలేకపోతున్నాడు, హాఫ్ అవర్కి చేస్తున్నాడు. కానీ బట్ అలవాటు అయితే అయిపోయింది, అంటే భయం లేకుండా బాగా చేస్తున్నాడు. నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనమాట. 1 మంత్ కూడా అవ్వలేదు, బట్ ఫుల్గా నేర్చేసుకున్నాడు స్విమ్మింగ్. సో కిడ్స్కి అయితే స్విమ్మింగ్ కంపల్సరీ అండి. ఎవ్రీ సమ్మర్ అయితే కంపల్సరీగా నేర్పించాలి. నేను ఆఫ్టర్నూనే గిన్నెలు డిష్ వాషర్లో వేసి పెట్టానండి. సో ఇంకా ఈవినింగ్ అవన్నీ తీసి కిచెన్ క్యాబినెట్లో సర్దుదామని చెప్పేసి తీస్తున్నానమాట. సో అప్పుడప్పుడు ఏంటంటే లంచ్ అయిపోగానే అన్నీ డిష్ వాషర్లో వేసేస్తాను. లేదు కొన్ని ఉన్నాయి అనిపిస్తే నేను నైట్ డిన్నర్ కూడా అయ్యాక వేస్తానన్నమాట. సో నా ఫీజిబిలిటీని బట్టి ఎన్ని ఉన్నాయి, కొంచెం కరెక్ట్గా లోడ్ అవుతున్నాయా లేదా, మరీ తక్కువ ఉంటే ఇప్పుడే ఎందుకులే వేయడం అని చెప్పేసి కాసేపు వెయిట్ చేసి ఇంకొన్ని గిన్నెలు అయ్యాక ఒకేసారి వేస్తుంటానన్నమాట. సో నా ఫీజిబిలిటీని బట్టి నేను నాకు తగ్గట్టుగా డిష్ వాషర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ చాలా నీట్గా క్లీన్ అయ్యి వస్తాయండి డిష్ వాషర్లో మట్టుకి. డిష్ వాషర్లో టర్బో అనే ఆప్షన్ ఉంటుందండి. సో అది ఏంటంటే 1 అవర్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మన దగ్గర ఒకవేళ గిన్నెలు తక్కువ ఉన్నా కూడా లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆప్షన్ యూజ్ చేస్తే ఏంటంటే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను అది చాలా రేర్గా యూజ్ చేస్తాను. మ్యాక్సిమమ్ ఎక్కువ గిన్నెలు అయ్యే వరకు వెయిట్ చేసి అన్నీ కలిపి ఒకేసారి వేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. లేదు అంటే ఫుల్గా లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఆటో ఆప్షన్ అని ఉంటుందన్నమాట. సో ఆటో ఆప్షన్ పెట్టేసుకొని పెడతానమాట క్లీనింగ్కి. సో ఇది మాది బ్రాండ్ వచ్చేసి ఎల్జీ బ్రాండ్ అండి. చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అంతకుముందు కూడా చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. బట్ ఎప్పుడు నాకు అబ్బా ఎందుకు తీసుకున్నాం డిష్ వాషర్ అని అయితే ఒక్కరోజు కూడా అనిపించలేదన్నమాట. ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ డిష్ వాషర్ అనమాట. సో ఇంకా నీట్గా అయితే కిచెన్ క్యాబినెట్లో అన్నీ సర్దేసి పెట్టుకుంటున్నానండి.
అయితే ఇంకా వడలు వేస్తున్నానమాట. నైట్ డిన్నర్ టైం అయిపోయింది. సో మంచిగా నేను అన్ని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసి పెట్టేశాను కదండి. సో కొంచెం ఈవినింగ్ వరకు అది బాగా అంటే మరీ ఫెర్మెంట్ ఏం అవ్వదు, బట్ కొంచెం పచ్చి పచ్చి స్మెల్ అనేది ఉండకుండా బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ వడలు వేస్తున్నాను అనమాట. నేను జనరల్గా ఏంటంటే ఒక ప్లేట్ పైన కవర్ లాంటిది కానివ్వండి, కర్చీఫ్ లాంటిది కానివ్వండి వేసి కొంచెం వాటర్ అద్దుతూ పిండి తీసుకొని వాటర్ అద్దుకుంటూ వడల్లాగా చేసి ఆయిల్లో కడాయిలో వేస్తానన్నమాట. సో రెగ్యులర్గా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా చేతితోనే వేస్తారు, అంటే చేతితోనే పిండి తీసుకొని చేతిపైనే వడలాగా చేసి ఆయిల్లో వేస్తుంటారు. బట్ నాకు అంత పర్ఫెక్షన్ లేదనమాట. సో కంపల్సరిగా ఏదైనా కవర్ పైన కానివ్వండి, లేదంటే కర్చీఫ్ పైన కానివ్వండి వడల్లాగా చేసి వేస్తుంటానన్నమాట. నేను మ్యాక్సిమం డీప్ ఫ్రైస్ అంటే పూరి కానివ్వండి, వడలు కానివ్వండి, లేదంటే ఏదైనా డీప్ ఫ్రైస్ ఆలు బెండకాయ ఫ్రై అట్లాంటివి డీప్ ఫ్రైస్ చేసి ఉంటాయి కదండి, అవైతే మ్యాక్సిమం చాలా తక్కువ సార్లు చేస్తుంటానన్నమాట. పూరి వడ అయితే చాలా రేర్, ఎక్కువ మటుకు చపాతీ చేస్తుంటాను, దోశ ఇడ్లీ అట్లా చేస్తుంటాను. బట్ పూరి వడ అనేది చాలా తక్కువ చేస్తుంటాను. అది కూడా మా బాబు రెగ్యులర్గా చేయి మమ్మీ అంటే తప్ప నేను అసలు అవి చేయాలని కూడా ఆలోచించను అనమాట. ఎందుకంటే అంత ఆయిలీ ఫుడ్ అవసరం లేదనిపిస్తుంది నాకు. బట్ అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఆ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది కదండి, ఆ టైంలో మటుకి చేసుకొని తింటామన్నమాట. సో మరీ అసలుకే తినకుండా అవాయిడ్ అయితే చెయ్యము, బట్ చాలా రేర్గా తింటుంటామన్నమాట. ఇంట్లో ఫ్రైస్ కూడా అంతే, నేను మ్యాక్సిమం అన్ని ప్యాన్ ఫ్రై, నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తుంటాను. బట్ రేర్గా డీప్ ఫ్రైస్ చేస్తుంటాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా సపోర్ట్ ఇస్తాయన్నమాట. సో ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో చూసిన ప్రతి వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఆ వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి పుష్ అవుతుంది. మన ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఎవరు మిస్ చేయకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.